ద నేమ్ ఆఫ్ జీసస్. అది కాదంట, అది కాదంట. ఇంతసేపు ఏమన్నా కాల్ 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 అన్నా, యేసుక్రీస్తు పలుకు 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 అని చెప్పిన. ఇప్పుడేమంటున్నాను తెలుసా, ఆ పలికేది ఎట్లా పలకాలంటే మెడిటేషన్ గా, ధ్యానపూర్వకంగా. ఎక్కడ జరుగుతున్నది? నీకున్న కొంతమందికి అలవాటు నేను చెప్తా. ఎట్లా తీరుతాయో ఏమో అని పలికితే పని చేయదు. ఏ నామమైతే పని చేస్తుందని నువ్వు నమ్ముతున్నావో ఆ నామాన్ని ఎక్కువగా ధ్యానించాల. ఆమేన్. ఇది నోటికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది. చెవులు గలవారు వినుడు గాక. ఇది హృదయంలో జరుగుతున్న ఆ ధ్యానం. వాట్ నేమ్ ఆఫ్ జీసస్ పని చేస్తుంది. అయితే దాన్ని నేను ధ్యానిస్తూ కొంతమందికి అలవాటు ఉంటుంది. నేను చెప్తా మాట, ఎవరన్నా డీప్ థింకింగ్ లో ఉంటే వాళ్ళని టచ్ చేస్తే ఏమైంది అని అంటారు. నేనేమనలే నిన్నేమనలే, ఎందుకంత ఫైర్ అయిపోయినా అంటే ఎక్కడ జరుగుతుంది అది? హార్ట్. అందుకే ఇట్లా టచ్ చేస్తే ఏమై అంటే వాళ్ళు ఇక్కడ లేరు, తన డీప్ థింకింగ్ లో ఉన్నారు. సో డేవిడ్ కూడా తన డీప్ థింకింగ్ లో నేమ్ ఆఫ్ జీసస్ లో ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నామములో ఉన్నాడు. సో ఆయన నామము ధ్యానిస్తూ ప్రార్థిస్తున్న కొలది, మాట్లాడుతున్న కొలది ఎనిమీస్, శత్రువులు లొంగిపోయారు.